హలో చెక్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా మనము లాస్ట్ సండే ఆఫ్ ద ఇయర్ కదా. సో బిఫోర్ వి స్టార్ట్ దిస్ సండే స్కూల్ విల్ సే వర్డ్ ఆఫ్ ప్రేయర్ అండ్ విల్ స్టార్ట్ టుడేస్ సండే స్కూల్. Gracious Heavenly Father, loving and living God, I want to thank you, praise you, worship you once again for giving us grace to, Lord, meet on this last Sunday of the year, Lord, for one final Sunday school of this year. Father, we pray that you may make it count. We pray that you may give us hearts of gratitude and give us hearts of thanks. Oh Lord, I pray this time that you may, Lord, speak to us also through the lesson that Brother John will be sharing. I pray that, Lord, each child may be touched, Lord, and that, Lord, the children may learn to, Lord, grow in you and, Lord, realize, Lord, what they have. Oh Father, we even commit the singing into your hands and also the production of this program. Commit Steve also into your hands. I pray that the children may enjoy, Lord, your presence, your mercy, and how good you are, Lord, and the salvation, Lord, and the eternal life that you give, oh Lord. So we pray even for all the teachers and all the students, oh Lord, who will be viewing this program. I commit this into your hands and pray this prayer in Jesus' mighty name. Amen. సరే, మనమందరం కూడా లాస్ట్ సండే కదా ఈ ఇయర్లో. సో మనము జీసస్ మనల్ని ఈ ఇయర్ అంతా కాపాడాడు కదా. January 1st నుంచి ఇవాళ డేట్ ఎంత, 27th వరకు కూడా దేవుడు కాపాడిండు. ఎంతోమందికి ఏమేమో జరిగిపోయింది, కానీ మనల్ని మాత్రం దేవుడు కాపాడిండు. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్దాం. మనకెన్నో గిఫ్ట్స్ ఇచ్చిండు, ఇంకా మనకు నీడ్స్ అన్నీ ప్రొవైడ్ చేసినాడు. కాబట్టి మనం ఏం చేద్దాం తెలుసా, జీసస్కి థ్యాంక్స్ చెప్దాం. సో విల్ సింగ్ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. We'll thank God in 4 different languages. So yeah, ఫస్ట్ ఇంగ్లీష్లో పాడుకుందాము, తర్వాత తెలుగులో, తర్వాత హిందీలో, ఇంకా తమిళ్లో. మీరు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి పాట పాడుకుంటా. ఇయర్ అంతా దేవుడు మిమ్మల్ని కాపాడినందుకు మీరు వ్యక్తిగతంగా థ్యాంక్స్ చెప్పాలా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, thank you Jesus from my heart. Thank you Jesus, thank you Jesus, thank you Jesus from my heart. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు మీకు. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు మీకు. ధన్యవాదీషు, ధన్యవాదీషు, ధన్యవాదీషు తుజుకో. ధన్యవాదీషు, ధన్యవాదీషు, ధన్యవాదీషు తుజుకో. నన్రి యేసు, నన్రి యేసు, நன்றி இயேசு மக்கு. நன்றி இயேசு, நன்றி இயேசு, நன்றி இயேசு மக்கு. If you have celebrated your birthday, we want to greet you and wish you a very happy birthday. Even if you have celebrated it in the past week or if you're celebrating it today, we would like to greet you. So ఇప్పుడు మనం ఇంకో పాట పాడుకుందాము. పిల్లలము మేమందరము నిన్ను స్తుతింప వచ్చితిమి. కాబట్టి మనమందరం కూడా ఈ పాట పాడుకుందాము. మీ సాంగ్ బుక్లో సాంగ్ నంబర్ 98. మనమందరం కూడా దేవుడు మనల్ని ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు ఆయనని థ్యాంక్ చేయడమే కాదు, వి షుడ్ ఆల్సో వర్షిప్ హిమ్. సరే, వర్షిప్ చేసుకుందామా? ఈ పాట పాడుకుంటూ దేవుని వర్షిప్ చేద్దాం. పిల్లలము మేమందరము నిన్ను స్తుతింప వచ్చితిమి. మీరందరూ కూడా సండే స్కూల్ కొరకు కూర్చున్నారు. సో you should thank and worship God by singing this song. If you have this song book, it is song number 98.
పిల్లలము మేమందరము నేను స్తుతింప వచ్చితిమి. ప్రభువా నీవే నీతి రాజా, ఘనత మహిమా చెల్లింతుము. పిల్లలము మేమందరము మా పాపములను క్షమించి మా కొసగు ఆశీర్వాదం సుందర మనోహర స్వర్గములో మమ్ముల ప్రవేశింపజేయు. పాపములను క్షమించి మా కొసగు ఆశీర్వాదం సుందర మనోహర స్వర్గములో మమ్ముల ప్రవేశింపజేయు. పిల్లలము మేమందరము నేను స్తుతింప వచ్చితిమి. ప్రభువా నీవే నీతి రాజా, ఘనత మహిమా చెల్లింతుము. పిల్లలము మేమందరము వాక్యము ప్రార్థన సేవలో మా హృదయమును మార్చుము. మాదు కాళ్ళు చేతులు వాడుకొనుము నీ మహిమాకై. పిల్లలము మేమందరము నేను స్తుతింప వచ్చితిమి. ప్రభువా నీవే నీతి రాజా, ఘనత మహిమా చెల్లింతుము. పిల్లలము మేమందరము. ఓకే, ఈ ఇయర్లో ఎన్నో సంగతులు జరిగినాయి కదా. ఎస్పెషలీ పాండమిక్, కరోనా వైరస్ వల్ల ఎంతోమంది చనిపోయినారు. ఆ కొత్త డిసీజే కాకుండా ఇంకా దాని ద్వారా ఇంకా దెర్ ఆర్ న్యూ స్ట్రెయిన్స్ ఆఫ్ కరోనా వైరస్ అంట. దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ unspoken of before, but the Bible talks about these things. All these are the signs of second coming. దేవుని రాకడ ఎంతో దగ్గరుంది. మనం 2020లో వచ్చినామంటే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి 2020 years అయింది. అంటే ఇంకా మనం ఇంకా చాలా దగ్గరలో ఉన్నాము. God is coming very soon, so we should be prepared. So we'll sing this song, soon and very soon we are going to see the King. It is song number 128 in your songbook. Soon and very soon we are going to see the King. Soon and very soon we are going to see the King. Soon and very soon we are going to see the King. Hallelujah, hallelujah, we are going to see the King. Hallelujah, hallelujah, we are going to see the King. No more crying there, we are going to see the King. No more crying there, we are going to see the King. No more crying there, we are going to see the King. Hallelujah, hallelujah, we are going to see the King. Hallelujah, hallelujah, we are going to see the King. No more dying there, we are going to see the King. No more dying there, we are going to see the King. No more dying there, we are going to see the King. Hallelujah, hallelujah, we are going to see the King. Hallelujah, hallelujah, we are going to see the King. Banquets waiting there, we are going to see the King. Banquets waiting there,
We are going to see the King. Banquets waiting there. We are going to see the King. Hallelujah, hallelujah. We are going to see the King. Hallelujah, hallelujah. We are going to see the King. We'll sing a couple of action songs and then we'll listen to a wonderful lesson. Today, Janana has brought one very special and very important lesson for all of us. సో ఆ లెసన్ వినే ముందు మనం చక్కగా యాక్షన్ సాంగ్స్ పాడుకొని మనం రెడీగా ఉందాం. మనము సారే మీద నేను సారే సారేకు ఆ పాట పాడుకుందాము. సారే మీద నేను సారే సారేకు జారిపోవుచున్న కరుణ చూపుమా. సారే మీద నేను సారే సారేకు జారిపోవుచున్న కరుణ చూపుమా. నీదు మంచి రూపం నాలో ఏర్పడన్. నీదు మంచి రూపం నాలో ఏర్పడన్. మలచి మలచి చేయుమా మంచి పాత్రగా. మలచి మలచి చేయుమా మంచి పాత్రగా. సరే, దట్ షుడ్ బి అవర్ ప్రేయర్ ఈ నూతన సంవత్సరంలో. ప్రభువా, నేను సారి మీద ఉండే ఒక మట్టి లాంటి వాడిని, నన్ను ఒక మంచి పాత్రగా చెయ్యి అని మనము ప్రేయర్ చేసుకోవాలి. వన్ మోర్ సాంగ్ విల్ సింగ్. ఎవ్రీ సింగిల్ సెల్ ఇన్ మై బాడీ ఈజ్ హ్యాపీ. Every single cell in my body is glad. I don't know if you all know this song, but you can listen and learn and you can sing this song. Every single cell in my body is happy. Na, 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 na. Okay, it might sound new, but I will sing it for you and maybe you can listen and learn it. First, I'll sing it a little slow, then I'll pace up and then we will speed up. Tarvata we'll slow it down. Okay? Okay. I'll sing it first, okay? Every single cell in my body is happy. Every single cell in my body is glad. Every single cell in my body is happy. Every single cell in my body is glad. I thank you, Lord. I feel so good because every single cell in my body is glad. I thank you, Lord. I feel so good because every single cell in my body is glad. Every single cell in my body is happy. Every single cell in my body is glad. Every single cell in my body is happy. Every single cell in my body is glad. I thank you, Lord. I feel so good because every single cell in my body is glad. Thank you, Lord. I feel so good because every single cell in my body is glad. Every single cell in my body is happy. Every single cell in my body is glad. Every single cell in my body is happy. Every single cell in my body is glad. I thank you, Lord. I feel so good because every single cell in my body is glad. I thank you, Lord. I feel so good because every single cell in my body is glad. Every single cell in my body is happy. Every single cell in my body is glad. Every single cell in my body is happy. Every single cell in my body is glad. I thank you, Lord. I feel so good because every single cell in my body is glad. I thank you, Lord. I feel so good because every single cell in my body is glad. Okay, that's it. We'll sing the Bible chorus and we'll wrap it up. We'll sing. మనకు దేవుడు ఇయర్ స్టార్టింగ్లో ఎన్నో ప్రామిసెస్ ఇచ్చిండు కదా, ఎన్నో ప్రామిసెస్ ఇచ్చిండు, ఎన్నో ఫుల్ఫిల్ చేసిండు కూడా మనకి కదా. సో న్యూ ఇయర్లో కూడా మనకి దేవుడు ఏమిస్తాడు తెలుసా?
మీరు అందరూ కూడా 31st నైట్ మీరు ఏం చేస్తారో తెలియదు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారో తెలుసా, మంచిగా నిద్రపోతూ ఉంటారు కదా. సో వేకప్ అండ్ షుడ్ టేక్ దిస్ ప్రామిస్ కార్డ్ తీసుకొని ప్రేయర్ చేసుకోవాలా. ఓకే, యా. సో విల్ సింగ్ ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బుక్ ఈజ్ మైన్. అండ్ ఆల్సో సే అ ప్రేయర్. ప్రభా, నా నూతన సంవత్సరం వాగ్దానం కోసం ప్రార్థన చేస్తున్న ప్రభా, నువ్వు నాకు ఏ వాగ్దానం ఇవ్వాలనుకుంటున్నావో ఆ వాగ్దానం నాకు ఇవ్వు ప్రభా అని ప్రేయర్ చేసుకోండి పాట పాడే సమయంలో. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love, they wine. Every promise in the book is mine. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ఓకే, ఆల్ సెట్ టు హియర్ ద ఫైనల్ లెసన్ ఫర్ ద ఫైనల్ ఇన్ దిస్ ఇయర్. ఓకే, John Anna is coming. So children, very, very good morning and good afternoon. It is so wonderful. We had such a wonderful time this year. Enta adbhutamaina samayam gara ee samvatsaram anta kuda we have enjoyed the grace of God, the mercy of God, the blessing of God. And still we are alive today worshiping God. Inka manam sajivanga unnam kada. So many people we are missing, but still you see we are alive. So today we're going to have a lesson which is called Thanksgiving. దేవునికి వందనాలు చెల్లించుట అనే ఒక లెసన్ని మనం ఈరోజు చూద్దాం. So just before that, let's have a word of prayer. Father, we thank you for the privilege you have given to us. We seek thy mercy, O Lord, at the end of the year, the 52nd Sunday, the last Sunday of this year. Lord, we want to join as children to worship our great God who's been so faithful in blessing us with all the blessings, not only in the heavenly places, but also to live on this earth. He has given us so many things. Everything that was needful was always provided. Such a great and faithful God. We want to thank you with all our hearts, and we want to magnify you, and we want to bless you. Loving Lord, speak to me, speak to the children through by the power of your precious word, and encourage every one of them. Draw every child close to the cross where thou hast died for us, and give us a grateful heart, a heart of thanksgiving, a heart which will honor the Lord at all times, a mouth which will give thanks unto the Lord. So loving Savior, commit this little lesson into thy loving hands. Remember me, O Lord, for I cannot share this thy word, for thy word is so powerful, but help me also with a thankful heart to praise you and worship you along with the children. Giving you all the honor, all praise, pray this prayer of thanksgiving in Jesus' precious name. Amen. So పిల్లలు, at first we will look into our memory verse, Psalms 136 and verse 1. మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అయితే మీరు మీ బైబిల్ను తెరిచి మీరు చదవాలా. మీ బైబిల్ తెరిచి మీరు చదవాలా. So we will turn to Psalms 136 and we will read verse 1. Psalms 136 verse 1. Oh, give thanks unto the Lord, for He is good, for His mercy endureth forever. మళ్ళీ ఒకసారి. Oh, give thanks unto the Lord, for He is good, for His mercy endureth forever. How wonderful is this verse. Oh, give thanks to the Lord. Giving thanks to the Lord is something very, 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 very amazing and wonderful. ఈ యొక్క చాప్టర్ అంతట్లో కూడా 26 వర్సెస్ ఉన్నాయి. ప్రతి వర్స్లో లాస్ట్లో ఈజ్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. ఆయన కనికరము, ఆయన కృప నిరంతరము ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అన్నమాట. సో ఇవాళ ఇట్ ఈస్ 351st డే ఆఫ్ దిస్ ఇయర్. 361st day of this year. ఇంకొక 3-4 daysలో అయిపోతుంది. వీ విల్ ఎంటర్ ఇన్ టు న్యూ ఇయర్.
So what a blessing. The Lord has been so wonderful towards us and kept us. So ivala I'm going to show you some pictures for the Sunday school lesson which I have collected worldwide. ప్రపంచం అంతట్లో కూడా పరిస్థితులను చూసుకొని కొన్ని పిక్చర్స్ మీ కొరకే కలెక్ట్ చేసినాను ఆఫ్ హౌ వీ కెన్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవుడు మన పైన కృప చూపినాడు కనుక మనం ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని నీవు ఆలోచన కూడా చేయలేదు, బట్ గాడ్ హెస్ గివెన్ యూ సంథింగ్. సో టుడే ఇన్ దిస్ సండే స్కూల్ లెసన్ వీ విల్ సీ why and how we should give thanks to God. So the first picture, the first thing is about the food. Okay, do you see the picture of the little child? ఆ చిన్న బిడ్డను చూస్తూ ఉన్నారా? ఆ చిన్న బిడ్డ కింద ఫ్లోరింగ్ పైన అన్నం ఉంటే అన్నాన్ని తింటా ఉంది. ప్లేట్లు లేవు, వాళ్ళ ఇంట్లో ప్లేట్స్ లేవు, కేవలం కిందనే ఆ ఫ్లోరింగ్ పైన, డర్టీ ఫ్లోరింగ్ పైన అన్నము ఆ చిన్న బిడ్డ తింటా ఉన్నది. యూ కెన్ సీ అనదర్ పిక్చర్ ఇన్ విచ్ దెర్ ఆర్ మెనీ లిటిల్ చిల్డ్రన్. ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ పైన అన్నము అందరూ షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒకరు ఎక్కువ తినేస్తే వేరేలకు అన్నం సరిపోదు, వేరేలు గుంజి బాగా బలవంతంగా లాక్కొని తింటే వాళ్ళ తమ్ముడో చెల్లికో అన్నమే ఉండదు, ఒక ముద్ద కూడా అన్నం ఉండదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దెర్ ఆర్ లిటిల్ చిల్డ్రన్ హూ ఆర్ స్ట్రగలింగ్ ఫర్ ఫుడ్. ఇంకో చిన్న బిడ్డను యు ఆర్ ఏబుల్ టు సీ. ఒక చిన్న బిడ్డ ఎవరో ఒక చిన్న బ్రెడ్ ముక్క ఇచ్చినారు. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ పావర్టీ, ఎంతో పేదరికం ఉన్నది. కనీసం కడుపు నిండా అన్నం తినడానికి కూడా అన్నం లేదు. ఈ ప్రపంచంలో ఒక 100 మంది చనిపోతే వాళ్ళు 90 మంది అన్నం లేకుండానే చనిపోయే వాళ్ళు ఉన్నారు. దర్ సో మచ్ ఆఫ్ డెత్ విచ్ ఇస్ హోవరింగ్ బికాస్ దర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఫుడ్. అయితే చూడండి, దేవుడు మనకు నువ్వు అడగకుండానే నీకు ప్రతిరోజు నీ ప్లేట్లో వేడి వేడి అన్నం పెట్టించింది కదా. నీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేడివేడిగా ఉన్నది. చాలాసార్లు నాకు వద్దు మమ్మీ బ్రేక్ఫాస్ట్ వద్దని నువ్వు చాలా అల్లరి చేసిండవచ్చు ఈ సంవత్సరం. బట్ లుక్ ఎట్ దోస్ చిల్డ్రన్. వాళ్ళకి అన్నం ఎప్పుడు వస్తుందో తెలియదు, వాళ్ళకు ప్లేట్లే లేవు అన్నం తినడానికి. ఎక్కడైనా అన్నం పడుంటే వాళ్ళు తినాల. డూ యూ సీ అనదర్ పిక్చర్? పీపుల్ ఆర్ పికింగ్ అప్ మ్యాంగోస్ ఫ్రమ్ ద ప్లేసెస్ వేర్ ఆల్ ద వేస్ట్ ఇస్ థ్రోన్. ఇంట్లో నుంచి చెత్తా చెదరం అంతా కూడా బయటపడేస్తే సమ్ లిటిల్ చిల్డ్రన్ ఆర్ పికింగ్ అప్ మ్యాంగోస్ ఫ్రమ్ ద డర్టీ ప్లేస్ అండ్ దే ఆర్ హ్యావింగ్ ద ఫుడ్. ఎంత బాధ అవుతుంది కదా. బట్ దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఈస్. బట్ గాడ్ లవ్స్ ద వరల్డ్, గాడ్ లవ్స్ యూ. నేను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక చూడండి, Psalms 136 verse 25లో ఒక మాట రాయబడ్డది. వై వీ షుడ్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. బైబిల్ ఏముందంటే Psalms 136 verse 25, హూ గివెత్ ఫుడ్ టు ఆల్ ద ఫ్లెష్ ఫర్ హిస్ మర్సీ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. సర్వ శరీరాలకు దేవుడు అన్నం ఇస్తున్నాడు. ప్రతి జీవికి, మనుషులకే కాదు, చిన్న చిన్న జీవులకు, అరచు కాకు పిల్లలకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడని 147వ కీర్తన Psalms 147లో ఉంది. హీ గివెత్ ఫుడ్ టు ద యంగ్ రేవన్స్. అరచు కాకు పిల్లలకు కూడా దేవుడు అన్నం ఇస్తూ ఉన్నాడు, ఆహారం ఇస్తూ ఉన్నాడు. నీకు ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ ఆల్ దీస్ 361 days మీ ఇంట్లో 3 పూట్ల భోజనం ప్లస్ నీకు స్నాక్స్, కాఫీ, టీ, బూస్ట్, బోన్విటా ఏమున్నా కానీ యూ ఎంజాయ్డ్ ఆల్ దోస్ థింగ్స్. కాబట్టి యూ షుడ్ సే, లార్డ్, there are so many little children who did not even had proper food to eat, but I thank you, Lord, you gave me food. నిజంగా don't you feel that you should give thanks? ఏసాకు వందనాలు చెప్పాల్సిన అవసరం లేదా? You must tell, Lord, thank you for the food that you have given to me. I'm going to show you one more thing. చూడండి, the second reason why we should give thanks to God. Isaiah chapter 28 and verse 20. Isaiah 28 and verse 20లో ఒక వచనం ఉన్నది. Isaiah chapter 28 and verse 20. For the bed is shorter than that a man can stretch himself on it, and the covering narrower than he can wrap himself in it. అంటే
కాలు చాపుకోనికి బెడ్ సరిగా లేదు, కప్పుకోనికి దుప్పటి కూడా సరిగా లేదు. హౌ ట్రూ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నౌ ఐ హావ్ కలెక్టెడ్ సమ్ పిక్చర్స్ ఫర్ యూ ఆల్ అక్రాస్ ద వరల్డ్. ద సెకండ్ థింగ్, దేవుడు నీకు పండుకోవడానికి ఒక బెడ్ ఇచ్చినాడు. నీకు బెడ్ బాగుంది కదా, కొన్నిసార్లు కంప్లైంట్ చేస్తున్నావు, నాకు దిండు లేదు, నాకు బెడ్ లేదు, నాకు మెత్తని బ్లాంకెట్ మా డాడీ కొనియలేదు. అక్కకైతే మంచి బ్లాంకెట్, నాకైతే చిన్నది ఈ పనికిమాల బ్లాంకెట్. అక్కయితే మంచి సోఫాలో పండుకోవాలా, నేనైతే ఇక కింద పండుకోవాలా, కంప్లైంట్ చేస్తూ ఉంటాం కదా. బట్ లుక్ ఎట్ ద వరల్డ్, జస్ట్ లుక్ ఎట్ ద వరల్డ్. పండుకోవటానికి బెడ్ సరిపోదు, నిద్రపోవటానికి కప్పుకున్నామంటే దుప్పటి కూడా వాళ్ళకి లేదు. డూ యూ సీ ద సెకండ్ పిక్చర్? పీపుల్ ఆన్ ద బెడ్, పీపుల్ ఆన్ ద బెడ్. వాళ్ళ బెడ్ చూసినారా? మురికి కాలువ పక్కన ఉందన్నమాట. ఆన్ ద క్లోజ్ టు ఎ డర్టీ drainage, they are sleeping. Look at the children who are sleeping on plastic covers. అక్కడ మురికి నీళ్ళు పోతూ ఉంటే అక్కడే పక్కన ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ వేసుకొని పడుకున్నారు. కనిపిస్తున్న స్క్రీన్లో చూడండి, జాగ్రత్తగా చూడండి. లుక్ ఎట్ ద పీపుల్. కొంతమందికి దిండు నాకు దిండు కావాలా, మెత్త కావాలా, నేను మంచిగా వండుకుంటా మెత్త పైన అనుకొని చాలామంది హ్యాపీగా ఉన్నారు కదా. కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు, మెత్త గట్టిగా ఉంది, నాకు నిద్ర పడతలేదు. బట్ లుక్ ఎట్ దట్ లిటిల్ చైల్డ్ హూ స్లీపింగ్, హూస్ పిల్లో ఈజ్ అ డాగ్. ఒక కుక్కనే ఆ చిన్న పిల్లకు మెత్త. యూ హ్యావ్ ఎ నైస్ బెడ్, బట్ మెనీ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ హోమ్ టు స్లీప్. లుక్ ఎట్ ద చిల్డ్రన్ స్లీపింగ్ ఇన్సైడ్ ద పైప్స్. ఆ పెద్ద పెద్ద డ్రైనేజ్ పైపులు గవర్నమెంట్ వాళ్ళు వదిలేస్తే అక్కడే వాళ్ళ పైపులలో పడుకున్నారు. ఎంత చలి ఉంటుంది కదా, మనకెంత భయంకరమైన చలి ఉన్నది. ఈ చలిలోనే పడుకుంటున్నారు, ఈ చలిలోనే నిద్రపోతున్నారు, ఆ చలిలోనే కప్పుకోవడానికి దుప్పటి లేదు. బట్ స్టిల్ దే ఆర్ ఇన్ ద సేమ్ ప్లేస్. చిల్డ్రన్, యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి స్తోత్రం. ఇట్లాంటి పరిస్థితులు కూడా దేవుడు మంచి నిద్ర మనకి ఇచ్చినాడు. సామ్స్ చాప్టర్ 3 verse 5లో ఒక చక్కని మాట రాయబడ్డది. సామ్ చాప్టర్ 3 and verse 5. I laid me down and slept. I awaked, for the Lord sustained me. మంచి నిద్ర దేవుడు చిన్న బిడ్డలకు దయచేసినాడు. ఈ సంవత్సరంలో ఎంతోమంది చిన్న పిల్లలు ఆ రోడ్లలో పండుకొని సరిగా పడుకోనికి స్థలం లేక ఫైటింగ్ ఫర్ అ గుడ్ ప్లేస్ టు స్లీప్. ఆ భిక్షగాలలో కూడా చాలామంది, దే వర్ మెనీ పీపుల్ వర్ ఫైటింగ్ అండ్ దే వర్ నో ప్రాపర్ ప్లేస్ టు స్లీప్. చిన్న పిల్లలు చాలామంది రాత్రి అట్లనే మేల్కొనుండి రోడ్ల స్థలం లేక, కప్పుకోనికి దుప్పటి లేక, పడుకోనికి ఒక మెత్త లేక, సో మెనీ ప్రాబ్లమ్స్ వేర్ దేర్. బట్ యూ హ్యాడ్ అ హౌస్. నీకు ఇల్లు ఉంది కదా, ఒక మంచి బెడ్ కూడా ఉంది కదా, ఒక మంచి మెత్త కూడా ఉంది కదా. సీ హౌ ఫెయిత్ఫుల్ గాడ్ హ్యాస్ బీన్ టువర్డ్స్ యూ. ఒకసారి బయట ప్రపంచం చూస్తే దే హ్యాడ్ నథింగ్, బట్ యూ హ్యావ్ సో మెనీ థింగ్స్. సో థ్యాంక్ ద లార్డ్. దేవా నాకు ఇల్లు ఇచ్చిన ప్రభా, దేవా నాకు మంచి బెడ్ ఇచ్చిన ప్రభా, దేవా నాకు మంచి మెత్త ఇచ్చిన ప్రభా, కప్పుకోవడానికి మంచి బ్లాంకెట్ ఇచ్చిన ప్రభా, నీకెంతో వందనాలయ్యా. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. థర్డ్ థింగ్, మీరు మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు కదా, అన్నా నేను చేసుకోలేదన్నా అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరంటే ఓన్లీ 27th నుంచి 31st వరకు, అన్నా నేను ఇంకా సెలబ్రేట్ చేసుకోలేదన్నా అని మీరు చెప్పవచ్చు. మిగతా వాళ్ళందరూ సండే స్కూల్లోనే వాళ్ళందరూ దే వుడ్ హావ్ సెలబ్రేటెడ్. సో యు సీ సామ్స్ 65 verse 11, కీర్తనలో 65వ అధ్యాయము 11వ వచనం. వాట్ డస్ ద బైబిల్ సే? సామ్స్ 65 and verse 11. Psalm 65 and verse 11. ఎంత చక్కని మాట. Thou crowned the year with thy goodness and thy paths drop fatness. సంవత్సరం అనే దయా కిరీటమును నీవు ధరింపచేసి ఉన్నావు. నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు, డాడీ నాకు మంచి కేక్ కొనియలే, డాడీ నాకు 2-step కేక్ కొనియలే, డాడీ నాకు మంచి క్యాండిల్ తీసుకురాలే ఈసారి, డాడీ నాకు మంచిగా ఆ చిన్న బత్తి వెలిగిస్తేనే మొత్తం ఫైర్ వచ్చే క్యాండిల్ తీసుకురాలే నాకు. ఓ వీఆర్ సో కంప్లైనింగ్. అండ్ డాడీ నాకు వెనీలా కేక్ తీసుకురాలేదు, డాడీ నాకు చాక్లెట్ కేక్ అడిగితే నాకు పైనాపిల్ కేక్ తెచ్చిండు. వి కీప్ కంప్లైనింగ్, బట్ గాడ్ వాజ్ సో ఫెయిత్ఫుల్. ఇప్పుడు మీ స్క్రీన్ పైన ఒక పిక్చర్ వస్తుంది. యు సీ అ బాయ్. ఏం కనిపిస్తుంది? బనానా షేక్ కనిపిస్తుంది అక్కడ. డూ యు సీ అ బనానా షేక్ దేర్? అక్కడ చిన్నపిల్లోడికి బనానా షేక్ లేదు. హీ ఈస్ పికింగ్ అప్ బనానాస్
ఫ్రమ్ ద డర్టీ ప్లేస్ ఫర్ హిస్ బర్త్డే. అర్థమవుతుందా? నీకు కేక్ బాగలేదని నువ్వు ఏడుస్తూ ఉన్నావు, బట్ యు మస్ట్ రిమెంబర్ దట్ దర్ ఈస్ సచ్ అ ప్యాథటిక్ కండిషన్ ఫర్ మెనీ చిల్డ్రన్. వాళ్ళ కేక్ కాదు కదా, అన్నం కూడా లేదు. బట్ గాడ్ హెస్ బీన్ సో ఫెయిత్ఫుల్. కరోనా టైంలో కూడా మీ పేరెంట్స్ పైసలున్నా పైసలు లేకున్నా నా చిన్న బిడ్డ హ్యాపీగా ఉండాలనుకొని వాళ్ళు సాక్రిఫైస్ చేసి మిమ్మల్ని హ్యాపీ చేయడానికి ఒక చిన్న కేక్ కూడా తీసుకొచ్చినారు. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఒక సంవత్సరం నీకు పొడిగించినాడు. దేవుడు మరొక సంవత్సరమైన దయాకిరీటం నీకు ధరింపజేసినాడు. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ బికాస్ గాడ్ బ్లెస్డ్ యూ ఇన్ టు అనదర్ న్యూ ఇయర్. నీ ఏజ్ చేంజ్ చేసినాడు దేవుడు. దేవుడు నిన్ను ఒక సంవత్సరం నీవు ఇంకా ముందుకు వెళ్ళటానికి నీకు సహాయం చేసినాడు. సో బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. రీజన్ నెంబర్ 3, బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ బికాస్ గాడ్ బ్లెస్డ్ యూ విత్ అనదర్ న్యూ ఇయర్. Now let's look at the fourth reason why we should praise God. Psalms 121 verses 7 and 8. 121వ కీర్తన 7వ వచనం 8వ వచనం. The Lord shall preserve thee from all evil. He shall preserve thy soul. The Lord shall preserve thy going out and thy coming in from this time forth and even forevermore. You should thank God, fifthly, because the Lord has protected you. ప్రతి విధమైనటువంటి ప్రమాదం నుండి ప్రభు నిన్ను కాపాడినాడు. Do you see? On your screen there are some pictures of some accidents. కొన్ని పిక్చర్స్ కలెక్ట్ చేశాం, మీరు భయపడతారని కొన్ని మీకు అర్థం అవటానికి ఐఎమ్ షోయింగ్ యూ. You see the first picture, 2 cars have collided, people died. A lorry collided, crashed into a car, a car crashed into a lorry. You see people died. ఈ సంవత్సరం ఏరోప్లేన్ యాక్సిడెంట్స్ అయినాయి. ఇన్ కోయంబత్తూర్ there was a very serious accident of an aeroplane. Many people lost their lives. Pilot himself died. So many people died. But God is so faithful. You see the beautiful word the Lord has given. The Lord shall preserve thee from all evil. He shall preserve thy soul. The Lord shall preserve thy going out and thy coming in from this time forth and forevermore. So here we can see another important reason, fourth reason. దేవుడు తన ప్రొటెక్షన్ని నువ్వు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టినప్పుడు, ఇంటి లోపలికి వచ్చినప్పుడు దేవుడు నీకు భద్రత ఇచ్చినాడు. నీకు ఏం కాలేదు, నువ్వు కనీసం పొరపాటున కూడా కింద పడిపోలేదు. పడిపోకుండా ప్రభువే నిన్ను పట్టుకున్నాడు. హౌ వండర్ఫుల్. సో చిన్నపిల్లలు మీకు లెసన్ అర్థమవుతుంది కదా. హౌ థ్యాంక్ఫుల్ వీ షుడ్ బీ టు గాడ్ బికాస్ గాడ్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ యూ వండర్ఫుల్లీ. కాబట్టి దేవా, ఈ సంవత్సరం అంతా నేను ఎంతోసార్లు అటు ఇటు తిరిగినాను ప్రభా, కను నన్ను కాపాడినావు ప్రభా. చాలామందికి ఒక్కసారి కూడా జ్వరం రాలేదు, ఎంత చక్కగా దేవుడు నిన్ను కాపాడినాడు. సో బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. చాలామంది యాక్సిడెంట్స్లో చనిపోయిన వాళ్ళు, ఎంతోమంది దుఃఖంలో, ఎంతోమంది బాధలో, వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది చిన్నపిల్లలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మెనీ యాక్సిడెంట్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ దిస్ ఇయర్, బట్ స్టిల్ యువర్ ఎ లైఫ్. నువ్వు హ్యాపీగా ఉన్నావు. ఇంకా నవ్ యువర్ ఇప్పుడు సిస్టమ్ ముందు కూర్చొని చక్కగా సండే స్కూల్ లెసన్ వింటూ ఉన్నావు. డోంట్ యూ థింక్ ఇట్స్ జాయ్ఫుల్? సో థ్యాంక్ ద లార్డ్. దేవా, ఈ సంవత్సరం ఎండింగ్లో ఈ డిసెంబర్ 27 ద లాస్ట్ సండే ప్రభా, ఈ రోజు వరకు నన్ను కాపాడినావు దేవా, నీకు వందనాలు. సో దిస్ ద ఫోర్త్ రీజన్ యూ షుడ్ థ్యాంక్ గాడ్. నౌ లెట్స్ సీ ఫార్వర్డ్. నౌ లుక్ ఎట్ దిస్ వర్స్, మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 6 verse 30. దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి 6వ కారణం చూద్దాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 6 and verse 30. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 6 verse 30. ఇక్కడ యేసయ్య కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. లెట్స్ సీ వాట్ డస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సే. Wherefore if God so clothe the grass of the field, which today is and tomorrow is cast into the oven, shall he not much more clothe you, O ye of little faith? చూడండి, మనం అక్కడికి చూసినప్పుడు గడ్డి పూలు ఉంటాయి కదా, చక్కగా దేవుడు ఆ గడ్డిని చక్కగా పూలతోటి అలంకరించినాడు. He has clothed the grass. He has clothed the grass of the field, which today is and tomorrow is no more. Will not God clothe you much more? There are so many people. Now we can see on the screen. So screen పని మీకు కనిపిస్తూ ఉన్నాయి. Do you see some people? మంచి జీన్స్ ప్యాంట్లు వేసుకొని ఉన్నారు కదా, జీన్స్ ప్యాంట్లు వేసుకున్నారు, మంచి కాస్ట్లీ ఫ్రాక్లు వేసుకొని ఉన్నారు కదా. డూ యూ సీ ద పావర్టీ ఇన్ ద హోల్ వరల్డ్? ఇది ఆఫ్రికాలో కొన్ని పిక్చర్స్ మీరు చూస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు
ఎట్లున్నాయి? మంచి కాస్ట్లీ టీషర్టా? ఒక్కొక్క టీషర్ట్ రీబాక్ టీషర్ట్, ఆ టీషర్ట్ పెపే జీన్స్ వేసుకొని ఉన్నారా? లేకుంటే వేరే ఫ్లయింగ్ మెషిన్ జీన్స్ వేసుకొని ఉన్నారా? వేసుకొని బట్టలు కూడా లేవు కదా సరిగా. షర్ట్లు జినిగిపోయి, చెడ్డీలు జినిగిపోయి, ప్యాంట్లు జినిగిపోయి, పేదరికం. కానీ దేవునికి వందనాలు, నీకు అట్లాంటి స్టేట్ వచ్చింది. ఒకసారి చూసుకో. ఈ సంవత్సరం అంతట్లో కూడా ఒక్కరోజున నీకు నీ బర్త్డే కూడా కొత్త డ్రెస్ మీ మమ్మీ డాడీ కొనిస్తే, డాడీ నాకు ఈ డ్రెస్ నచ్చలేదు డాడీ, కలర్ బాగాలేదు డాడీ, ఇది నాకు బాగాలేదు డాడీ, ఈ ప్యాంట్ నాకు అస్సలు నచ్చలేదు డాడీ, నాకు టాన్ జీన్స్ కావాలి డాడీ, నాకు ఈ జీన్స్ కావాలి డాడీ. అమ్మాయిలు ఉండొచ్చు, డాడీ నాకు ఈ ఫ్రాక్ నచ్చలే, నాకు ఆ ఫ్రాక్ కావాలా. డాడీ జేబులో పైసలు లేవేమో, కానీ నీ గురించి డాడీ అటు సాక్రిఫైస్. ఎందుకంటే ఈసారి కరోనా వచ్చింది కాబట్టి శాలరీస్ సరిగా లేవు. ఎంతోమంది పేరెంట్స్ చాలా బాధపడి ఉండొచ్చు. బట్ మేబీ యు ఆర్ నాట్ హ్యాపీ. ఆస్క్ ఫర్గివ్నెస్. ఐఎమ్ సారీ ఏసయ్య. కనీసం పిల్లలకు వేసుకోవడానికి కూడా బట్టలు లేనప్పుడు సంవత్సరం అంతా నేను దిగంబరంగా లేకుండా నాకు బట్టలు ఇస్తూనే వచ్చినావు. బర్త్డేకి బట్టలు కొని ఇచ్చినావు, న్యూ ఇయర్ కూడా బట్టలు కొని ఇచ్చినావు, క్రిస్మస్ కూడా బట్టలు కొని ఇచ్చినావు. ఇక్కడ వీళ్ళకు పండుగలు అనేవి లేవు. ఎందుకంటే పండుగలు అనేవి ఇట్లాంటి వాళ్ళకు ఉండవు. వేసుకోవడానికి ఎప్పుడు ఒకటే యూనిఫామ్ లాగా అవే చినిగిపోయిన బట్టలే కదా. బట్ యు సీ, యేసయ్య నీకు చెప్పినాడు మాథ్యూస్ గాస్పెల్ 6:30లో, మామూలు గడ్డినే దేవుడు అలంకరించినాడు. గడ్డిని అలంకరించినప్పుడు నిన్ను అలంకరించడా అని అంటున్నాడు. దేవుడు నీకు బట్టలు ఇచ్చినాడు. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఇంత టఫ్ టైమ్స్లో కూడా దేవుడు నీకు వస్త్రహీనత కాకుండా నిన్ను వస్త్రాలతో కప్పినాడు. అన్నిటిని అధిగమించి తన ప్రాణాన్ని కలవరిశిలో పెట్టి రక్షణ వస్త్రాన్ని యేసయ్య మనకి ఇచ్చినాడు. హౌ థ్యాంక్ఫుల్ వీ మస్ట్ బీ టు గాడ్. 6th reason, let's move forward. Ephesians chapter 3 and verse 20. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చినాడు. Ephesians chapter 3 and verse 20. For he has given to us far more, exceedingly abundantly, above all that we can ask or we think. ఈ సంవత్సరము చాలామంది స్కూల్కు పోలేదు. కొంతమంది హ్యాపీగా ఉన్నారు. కొంతమంది నేను స్కూల్కి పోవాలనుకున్నా కానీ పరిస్థితులు బాగలేవని చాలామంది కంప్లైంట్ చేసినారు. ఎస్, దెర్ ఇస్ కరోనా, దెర్ ఇస్ ఎ రియల్ ప్రాబ్లం. కానీ డాడీ నాకు మంచి సెల్ ఫోన్ కావాలా, నా స్క్రీన్ చాలా చిన్నగా ఉంది, నాకు సరిగ్గా కనిపిస్తలేదు, దీంట్లో ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది. చాలామంది కంప్లైంట్ చేసినారు కదా. యూ డెంట్ గో టు స్కూల్ బట్ యు ఆర్ డిమాండింగ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. డాడీ నాకు మంచి ప్యాడ్ కొని డాడీ, శాంసంగ్ ట్యాగ్ కొని డాడీ, లేకుంటే ఐప్యాడ్ కొని డాడీ. చాలామంది కంప్లైంట్ చేశారు కదా. నవ్వుతున్నారు చూడండి కొంతమంది, చూసి ఇంట్లో కూర్చొని నవ్వుతూ ఉన్నారు. నిజమే కదా. మీరు అడుగుతూ ఉండొచ్చు, కానీ పేరెంట్స్కి ఎంత బాధ అయిండొచ్చు. నిజమే కదా. మీకు ఫీజు కట్టడము కష్టమే, కరోనా టైంలో జీతాలు లేవు, ఎంతో కష్టం. అట్లనే అదే సమయంలో చూస్తే మీకు కొత్త సెల్ ఫోన్ కొనిచ్చాలన్నా కష్టమే కదా. ఒక సెల్ ఫోన్ అంటే ఎన్ని పైసలు అయితే, ఎక్కడి నుంచి వస్తాయి పైసలు ఈ కరోనా టైంలో. బట్ యూ కెన్ సీ, కొంతమంది పిల్లలకు స్కూల్ అనేదే లేదు. దెర్ ఇస్ నో స్కూల్. డూ యూ సీ సమ్ పిక్చర్స్? లిటిల్ చిల్డ్రన్ వర్కింగ్ ఇన్ ఫ్యాక్టరీస్ కనిపిస్తున్నా. చిన్న పిల్లోడు ఆ మెషిన్ దగ్గర కూర్చొని, వాళ్ళకి స్కూల్ అంటేనే తెలియదు. గవర్నమెంట్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ సో మెనీ ప్రోగ్రామ్స్, సర్వశిక్ష అభియాన్, రాజీవ్ మిషన్ అని ఎన్నో మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. బట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు పంపించడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ పిల్లలు ఆ స్కూల్కి వెళ్ళిపోతే వాళ్ళందరూ పని చేసుకుంటేనే వాళ్ళ కడుపు నిండా అన్నం దొరుకుతుంది. బట్ లుక్ ఎట్ యువర్ ఓన్ సిచ్యువేషన్. నువ్వు ఎవ్రీడే యూ హ్యావ్ బీన్ టు స్కూల్. నువ్వు కొన్నిసార్లు స్కూల్కి వెళ్ళటానికి నీకు బద్ధకం, అంటే ఆన్లైన్ క్లాసెస్కి టైంకి లేకపోవడము, మంచిగా వండుకోవడము, మమ్మీ బ్రేక్ఫాస్ట్ తెచ్చి ఇచ్చినా నువ్వు తినకపోవడము, అట్లనే పలు తోముకోకుండానే ఆన్లైన్ క్లాసులో స్కూల్కి అటెండ్ అయిపోవడం. కొత్త ట్యాబ్ తీసుకోవాలా, మంచిగా కూర్చోవాలా, కొత్త సెల్ ఫోన్ తీసుకోవాలా, మంచిగా కూర్చోవాలా, లెసన్స్ వినరా అంటే కార్టూన్ చూసుకుంటూ కూర్చోవడం. ఇట్ ఈస్ గాడ్ వాజ్ సో ఫెయిత్ఫుల్. ఇట్లా కష్టమైన సమయంలో కూడా మీ పేరెంట్స్కి దేవుడు నీకు సెల్ ఫోన్ కొనిచ్చి, నీ స్కూల్ ఫీజు కట్టి, నిన్ను ప్రతిరోజు చక్కగా క్రమంగా ఆ క్లాసులో కూర్చోబెట్టడానికి కూడా మీ తల్లిదండ్రులకు దేవుడు కృప ఇచ్చినాడు. నీ స్కూలింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది, అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవ్వచ్చింది. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. డూ యూ లుక్ ఎట్ ద చైల్డ్? ఆ చిన్న బిడ్డను చూస్తున్నారా? ఆ చిన్న పాప. డూ యూ సీ దట్ లిటిల్ చైల్డ్?
లుక్ ఎట్ హర్ ఫేస్. నీ ఫేస్కి ఏమో పౌడర్ కావాలని ఏడుస్తున్నావు. లుక్ ఎట్ దట్ లిటిల్ చైల్డ్. షీ ఈస్ వర్కింగ్ ఆన్ ఎ స్మాల్ మెషిన్ దేర్ అండ్ ఆల్ ద క్లోత్స్ ఆర్ సాయిల్డ్. మొత్తం పాడైపోయినాయి, బట్టలు నల్లగా అయిపోయింది. డోంట్ యూ ఫీల్ దట్ యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్? అనిపిస్తలేదా థ్యాంక్స్ చెప్పాలని? దేవుడు నీకు స్కూలింగ్ ఇచ్చినాడు ఈ సంవత్సరం. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, యు సీ గాడ్ హ్యాస్ వండర్ఫుల్లీ బ్లెస్డ్ యూ. యూ కుడ్ కంప్లీట్ ఆల్మోస్ట్ యువర్ స్కూలింగ్ దిస్ ఇయర్. సో సే లార్డ్, ఐ థ్యాంక్ యూ. చాలామందికి స్కూల్కి పోవడానికి అవకాశం లేదు ప్రవ్వా, తిండి దొరకని పరిస్థితి ప్రవ్వా, యాక్సిడెంట్లో చనిపోయిండ్రు ప్రవ్వా, బట్టలు లేకుండా ఉన్నారు ప్రవ్వా, బట్ యు గేవ్ మీ ఆల్ థింగ్స్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ జీసస్. You must be thankful to God. Now you see the seventh reason why you should thank God. Job chapter 5 and verse 20. యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. టర్న్ యువర్ బైబిల్స్. ఇంట్లో ఊరికైనా కూర్చోవద్దు, మీ బైబిల్ తెరవాలా. ఇంట్లో కూర్చొని కాలు చాపుకొని కూర్చోడం కాదు, చక్కగా మీ బైబిల్ తెరిచి చూడండి. సీ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇన్ ఫ్యామిన్ హీ షల్ రిడీమ్ thee from death, and in war from the power of the sword. యుద్ధములో ఖడ్గము నుండి ప్రభు తప్పిస్తానని చెప్పినాడు. అప్పటి కాలంలో ఖడ్గము, ఇప్పటి కాలంలో బాంబులు, మిసైల్స్ వేసి ఎన్నో కంట్రీస్లో ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. సో మచ్ ఆఫ్ ప్రాబ్లం, వార్స్ ఎవ్రీవేర్. డూ యూ సీ సమ్ చిల్డ్రన్? కనిపిస్తున్నారా? డూ యూ సీ సమ్ లిటిల్ చైల్డ్? ఐ ఫీల్ సో బ్రోకెన్ వెన్ ఐ లుక్ ఎట్ దోస్ పిక్చర్స్. ఆ చిన్న బిడ్డ చిన్న గ్లాస్ పట్టుకొని ఉంది కదా, అమ్మ నాయన చనిపోయినారు యుద్ధంలో, అన్నం పెట్టేవాళ్ళు లేరు. డూ యూ సీ అనదర్ లిటిల్ చైల్డ్? ద లిటిల్ చైల్డ్ హూ ఇస్ ఆల్సో క్రైయింగ్. ద ఫస్ట్ పిక్చర్ ఈస్ ఫ్రమ్ సిరియా. సిరియా దేశంలో తల్లిదండ్రులు చనిపోయిన చిన్న బిడ్డ. ద నెక్స్ట్ పిక్చర్ ఈజ్ ఫ్రమ్ నార్త్ ఆఫ్రికా. నార్త్ ఆఫ్రికాలో అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి ఆ తల్లిదండ్రులను కోల్పోయినటువంటి బిడ్డ, అన్నం పెట్టే వాళ్ళు లేరు. దే ఆర్ బికమ్ స్ట్రీట్ చిల్డ్రన్. పేరెంట్స్ ఉన్నప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళేమో, బట్ నౌ నోబడీ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్. డూ యూ సీ ద థర్డ్ పిక్చర్? బాంబ్ బ్లాస్ట్ అయింది అక్కడ. లిటిల్ చిల్డ్రన్ ఆర్ రన్నింగ్ అవే. చిన్న బిడ్డలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. డూ యూ సీ ద లాస్ట్ పిక్చర్? ఎ రియల్ బాంబ్ బ్లాస్ట్. మన దేశంలో అట్లాంటి సిచ్యువేషన్స్ రాలే, ఎందుకంటే దేవుడు ఇక్కడ నీకు వాగ్దానం ఇచ్చినాడు. యుద్ధం వచ్చినప్పుడు ఖడ్గము నుండి ఆయన కాపాడుతా అన్నాడు. ఇఫ్ యు లుక్ ఎట్ ద మిడిల్ ఈస్ట్, మెనీ కంట్రీస్ దేర్, అక్కడ కాన్స్టెంట్గా ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం వచ్చిన పరిస్థితిలో సో మెనీ లిటిల్ చిల్డ్రన్ లాస్ట్ దేర్ పేరెంట్స్. ఒక్కసారి నువ్వు కూర్చున్నావు కదా, లుక్ ఎట్ యువర్ పేరెంట్స్. వెనకాల తిరుగు, నీ పేరెంట్స్ని చూడు ఒక్కసారి. దే ఆర్ స్టిల్ అలైవ్. యేసయ్య నీ పేరెంట్స్ని కాపాడినాడు. నీవు అనాథగా కాకుండా నీ తల్లిదండ్రులను యేసయ్య నీ కాపాడినాడు. బట్ దెర్ ఆర్ మెనీ చిల్డ్రన్ హూ లాస్ట్ దేర్ పేరెంట్స్ అండ్ యు సీ దే ఆర్ సో బ్రోకెన్. ఎవరు లేరు వాళ్ళకి. టైంకి అన్నం ఉండదు, వాళ్ళకి బట్టలు వేయించే వాళ్ళు ఉండరు, స్కూల్కి పంపించే వాళ్ళు ఉండరు, కొత్త బట్టలు కొనిచ్చే వాళ్ళు ఉండరు, బర్త్డేకే కొనిచ్చే వాళ్ళు ఉండరు. ఎవరు లేరు వాళ్ళకి. బట్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ఆల్ దోస్ థింగ్స్. ఈ టైంలో నీవన్నీ కూడా ఎంజాయ్ చేసినావు. వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. దేవా, నన్ను వారు నుంచి కాపాడినావు ప్రభా, నీకు వందనాలు. భారతదేశంలో ఎట్లాంటి వారు లేదు ప్రభా, నా తల్లిదండ్రులను కాపాడినావు, నాకు ఏది కొదువ లేకుండా నన్ను ఆశీర్వదించినావు. యేసయ్యా నీకు వందనాలు. Now I'm going to show you 8th reason. చూడండి, there is one more very important thing, reason why we should thank our Lord. I show you that reason. Look at this important reason. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది పడినను, ఏ అపాయం నీకు రాదు. Though 1,000 may fall at your side and 10,000 at your right hand, but no evil shall befall you. This is another wonderful promise which our Lord has given to us. ఎక్కడుంది ఈ వచనము? 91వ కీర్తన 7వ వచనం, Psalms 91 and verse 7. Okay, please open your Bibles. Let us read that verse. I think if it is displayed on the screen, but still I want you to open your Bibles and read that verse. 91వ కీర్తన 7వ వచనం.
సి దేవుని వాగ్దానం ఎంత నిజంగా ఉంది. 1,000 shall fall at thy side and 10,000 at thy right hand, but it shall not come nigh thee. 1,000 may fall at your side. ఫ్రాన్స్లో, యూకేలో పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయినారు, లక్షల మంది చనిపోయినారు. అమెరికాలో కరోనా కేసెస్ ఒక్క రోజుకి దెర్ వాజ్ వన్ హైయెస్ట్ రేటింగ్ 74,000 వన్ సింగిల్ డే. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇట్లనే చూస్తూ ఉంటేనే దే ఆర్ ఎఫెక్టెడ్ విత్ కరోనా. కానీ దేవుని వాగ్దానం ఏముంది? నీ పక్కన 1000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది పడినను ఏ అపాయం నీకు రాదు. డూ యూ సీ ద పిక్చర్ ఆఫ్ ఎ పర్సన్ క్యారీడ్ ఇన్ హిస్ కాఫిన్ హు డైడ్ బికాస్ ఆఫ్ కరోనా? కనిపిస్తుందా? స్క్రీన్ పైన డిస్ప్లే అయిందా? డూ యూ సీ? ఈ కరోనాలో ఎంత భయంకరం అంటే ఎవరైనా చనిపోతే ఆ బాడీ కూడా ఇయ్యరు, అంటే లాస్ట్లో ఆ మనిషి ముఖం కూడా చూడనియ్యరు. మన మందిరంలో కూడా సమ్ డెత్స్ హ్యావ్ హ్యాపెండ్. ఐ ఫీల్ సో సాడ్. ఎంత బాధ అవుతుందంటే ఆ మమ్మీ అన్న డాడీ అన్న వాళ్ళ ముఖాన్ని లాస్ట్ టైం అని ఒక్కసారి చూద్దాం అనుకుంటే ఆ ముఖం కూడా చూడడానికి లేదు. డైరెక్ట్ హాస్పిటల్ నుంచే ప్యాక్ చేసి ఎవరు తెలియని ప్లేస్లో పోయి భూస్థాపన చేస్తారు. హౌ డేంజరస్, హౌ సాడ్, హౌ హారబుల్ ఇట్ ఈస్. నీకు అనిపించిందా? లక్షల మంది చనిపోయినారు. కానీ దేవుని వాగ్దానం అయితే సత్యం కదా. నీ దగ్గర కూడా, నీ దరిదాపుల్లో కూడా కరోనా రాలేదు. నీ ఫ్యామిలీ అంతటి కూడా దేవుడు ప్రొటెక్ట్ చేసినాడు. బట్ వాట్ అబౌట్ దోస్ పీపుల్ హు డైడ్ బికాస్ ఆఫ్ కరోనా? సో చిల్డ్రన్, దేర్ ఈస్ అ 8th ఇంపార్టెంట్ రీజన్ వై యూ షుడ్ థ్యాంక్ గాడ్. యేసయ్యా, ఇంత కరోనా వచ్చి లక్షల మంది చనిపోయినప్పుడు దేవా, కరోనా కనీసం నా దగ్గర కూడా రాకుండా నువ్వు కాపాడిన యేసయ్యా, నీకు వందనాలు. నీవిచ్చిన వాగ్దానము సత్యము ప్రభువా. ఎంత చక్కని యేసయ్య మనం కలిగి ఉన్నాం. బట్ ఐ వాంట్ యూ టు నో that there is one more great reason that why you should worship our God. You know what is that reason? He gave his life on the cross. He gave his life on the cross. ఇట్లాంటి భయంకరమైన ప్రపంచంలో తిండి లేక, బట్టలు లేక, యుద్ధం జరుగుతూ, కరోనా వంటి భయంకరమైన మాయరోగాలు, శాపాలు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఇట్లాంటి లోకాన్ని ఎవరైనా ప్రేమిస్తున్నారా? ఇంత భయంకరమైన ప్రపంచాన్ని ఎవరైనా ప్రేమిస్తున్నారంటే ఎస్, God loves you. John 3:16 ఏమున్నది? For God so loved the world that he gave his only begotten son, that whoever believeth in him should not perish but have everlasting life. ఇంత పెద్ద ప్రపంచంలో ఇన్ని జరుగుతున్నప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎస్. Do you see? There is a beautiful picture displayed on the screen. You see the Lord Jesus who gave his life on the cross. మన పాపముల నిమిత్తమై కల్వరి శిలువలో యేసయ్య ప్రాణం పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. యు సీ John 3:17, ఇట్స్ డిస్ప్లేడ్ ఆన్ యువర్ స్క్రీన్. ఈ స్క్రీన్ పైన డిస్ప్లే అయింది. లుక్ ఎట్ దట్. John 3:17. 3:16 గుర్తుంటా, 3:17 మనం మర్చిపోతాం ఎప్పుడు. చదవం. For God sent his son into the world not to condemn the world, but the world might be saved through him. లోకాన్ని రక్షించడానికే యేసయ్యను దేవుడు పంపించాడు, కానీ లోకాన్ని నాశనం చేయడానికి పంపించలేదు. మనం యేసయ్యందు విశ్వాసం ఉంచిన బిడ్డలంగా మనం ఉన్నప్పుడు ప్రతి విషయంలో దేవుడు కాపాడుతూ వచ్చినాడు. 8 డిఫరెంట్ రీజన్స్ నేను చూపించినాను. దిస్ ఆఫ్టర్నూన్ వీ హ్యావ్ సీన్ దట్ ఆఫ్ దిస్ ఆల్ దీస్ 8 రీజన్స్ ద లార్డ్ కాన్స్టెంట్లీ ప్రొటెక్టెడ్ యూ ఈవెన్ దో యూ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్. కొంతమంది సండే స్కూల్ పిల్లలు మీరు వింటా ఉన్నారు లెసన్, నేను చెప్తా ఉంటే మీకు అర్థమవుతా ఉన్నది. యేసయ్య మీ హృదయంలో లేడు, బట్ విల్ యూ గివ్ హిమ్ ఎన్ ఆపర్చునిటీ టు కమ్ ఇన్ టు యువర్ హార్ట్? మీ హృదయంలో నీకు యేసయ్యను ఆహ్వానిస్తారా? యేసయ్యా, నేను నిన్ను ప్రేమించలేదు, నువ్వు నన్ను ప్రేమించిన. యేసయ్య, ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా నాకు ఏది నువ్వు తక్కువ చేయలేదు యేసయ్య, నన్ను కాపాడుతూనే వచ్చినావు. అన్నిటిని అధిగమించి నా పాపాల విషయంలో నేను నరకానికి పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు నా కొరకై ప్రభువా నీవు కల్వరిశిలో నీ ప్రాణాన్ని నీవు అర్పించినావు. లుక్ ఎట్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. లుక్ ఎట్ ద లాస్ట్ పిక్చర్. లిటిల్ చిల్డ్రన్, డెస్టిట్యూట్, అంటే దిక్కు దివాన లేనటువంటి పిల్లలు. డూ యూ సీ? దే ఆర్ జస్ట్ స్లీపింగ్ ఇన్ ద మోస్ట్ డర్టియెస్ట్ ప్లేసెస్ ఇన్ ద హోల్ వరల్డ్. ఈ ప్రపంచంలోనే ఎవడు ఊహించలేని అత్యంత భయంకరమైన మురికి స్థలాల్లో చిన్న పిల్లలు అక్కడే ఉన్నారు. గాడ్ లవ్స్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అటువంటి వారందరినీ కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు.
లుక్ ఎట్ అనదర్ చైల్డ్. బాంబింగ్లో వాళ్ళ పేరెంట్స్ని కోల్పోయినటువంటి ఒక చిన్న బిడ్డను చూస్తూ ఉన్నాం. హీస్ క్రయింగ్ బిఫోర్ ద డెడ్ బాడీ ఆఫ్ హిస్ ఫాదర్. హిస్ ఫాదర్ డైడ్ ఇన్ అ బాంబింగ్. ద వరల్డ్ ఈస్ అ బ్రోకెన్ వరల్డ్. ప్రపంచం అంతట్లో కూడా దర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ విత్ సో మెనీ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్. ఇంత భయంకరమైన ప్రపంచాన్ని ప్రేమించే ఒకే ఒక దేవుడు ఆయనే యేసయ్య. నిన్ను ప్రేమించి నీ కొరకే ప్రాణం పెట్టినాడు ఆ యేసయ్య. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ దెర్ ఇస్ అ 9th వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. ఏమున్నా ఏమి లేకున్నా, తిండి ఉన్నా తిండి లేకున్నా, వారు జరిగినా వారు జరగకున్నా, వేసుకోనికి మంచి బట్టలున్నా బట్టలు లేకున్నా, బర్త్డే కేక్ ఉన్నా బర్త్డే కేక్ లేకున్నా, ఏమున్నా ఏమి లేకున్నా యేసయ్య నీకు నిత్య జీవం ఇచ్చినాడు. హి హస్ గివెన్ అస్ ఇటర్నల్ లైఫ్. ఎందుకంటే కూడా పరలోకానికి వెళ్ళేది ఏమున్నాయి ఏం లేవని కాదు. యేసయ్య రక్తములో వాడు పాపాలు కడుక్కున్నాడన్న లేదాన్ని బట్టి ఈ విల్ గో టు హెవెన్. ఉన్నాడా యేసయ్య మన హృదయంలో? ఈ లాస్ట్ సండే వస్తావా యేసయ్య దగ్గరికి? ప్రేమతో పిలుస్తున్నాడు. మై సన్, మై డాటర్, యు కమ్ టు మీ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం. చూసినావు కదా ఎంతమంది పిల్లలు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారు. నేను వాళ్ళకంటే మంచి పొజిషన్లో పెట్టిన. బికాస్ ఐ లవ్ యూ. వస్తావా యేసయ్య దగ్గరికి? కమ్ టు ద లార్డ్ జీసస్. విల్ యు నీల్ డౌన్ సైలెంట్లీ ప్రే ఇన్ యువర్ హార్ట్. యేసయ్య, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నా నువ్వు నన్ను కాపాడినావు, అన్నీ ఇచ్చినావు ప్రభువా, నా కొరకే నీ ప్రాణమే ఇచ్చినావు. ఈ లాస్ట్ సండే యేసయ్య నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నా. ప్లీజ్ కమ్ ఇన్ టు మై హార్ట్. నా పాపములన్నీ కూడా క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకో. విల్ యు నీల్ డౌన్? లెట్స్ ఆల్ నీల్ డౌన్. అందరం కూడా మోకరిద్దాం. కమ్ అపాన్ యువర్ నీస్. మీ ఇంట్లో మీరు సోఫా మీద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, ఐ వాంట్ యూ టు నీల్ డౌన్. మీ మోకాల పైకి రండి. మీకు ఏదైనా కాళ్ళు చేతులకు దెబ్బలు తగిలితే తప్ప మీరు మోకాల పైకి రావాలా. ఒక్కసారి మన కళ్ళు మూసుకొని, యేసయ్య ఇంత భయంకరమైన పరిస్థితిలో కూడా మమ్మల్ని కాపాడినావు ప్రభా. బైబిల్లో చెప్పిన ప్రతి వాగ్దానం, ఈరోజు సండే స్కూల్లో నేర్చుకున్న ప్రతి వాగ్దానం కూడా నాకు నెరవేర్చినావు ప్రభా. నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఫర్గివ్ మీ లార్డ్. అనేక విషయాలు నేను కంప్లైంట్ చేస్తూ వచ్చిన, కానీ యేసయ్య చాలామంది నాకంటే దయనీయ స్థితిలో, చాలా పేదరికంలో, తిండి లేక బట్టలు లేక, తల్లిదండ్రులు కోల్పోయి యాక్సిడెంట్స్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నాకు అన్నిటిలోని క్షేమాన్ని ఇచ్చినావు. నీకు వందనాలు యేసయ్య. ఒక్క మాట నీ హృదయంలో యేసయ్యకి థ్యాంక్స్ చెప్పు. తర్వాత యేసయ్య నీ హృదయంలోకి ఆహ్వానించి, యేసయ్య ఇట్లాంటి భయంకరమైన ప్రపంచాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. ఎంతోమంది కన్నీళ్ళలో, బాధల్లో, దుఃఖంలో, తిండి లేకుండా, ఇల్లు లేకుండా, బెడ్ లేకుండా, ఏమీ లేకుండా ప్రభా, వీధిలోనే అనేక మంది ప్రపంచంలో చిన్న బిడ్డలు, పెద్దవారు, పేదవారు ఎంతో దారిద్ర్యంలో ఉన్నారు. అందరినీ ప్రేమించినావు, ప్రాణాన్ని పెట్టిన యేసయ్య. ఈరోజు నా హృదయానికి అర్పిస్తున్నావు ప్రభా. జీసస్, కమ్ ఇన్ టు మై హార్ట్ లార్డ్. ఫర్గివ్ మీ ఆఫ్ ఆల్ మై సిన్ అండ్ క్లెన్స్ మీ బై ద పవర్ ఆఫ్ యువర్ బ్లడ్. నీ రక్తంతో నా ప్రతి పాపాన్ని నువ్వు కడుగు యేసయ్యా అని అడుగు. నా చిన్న బిడ్డ, తమ్ముడా, చెల్లి, దా యేసయ్య దగ్గరికి రా. యేసయ్యని హృదయంలోకి ఆహ్వానించు. లార్డ్ జీసస్, కమ్ ఇన్ టు మై హార్ట్. ఫర్గివ్ మీ లార్డ్. ఫర్గివ్ మీ ఆఫ్ ఆల్ మై సిన్. ఫర్గివ్ మీ ఆఫ్ కంప్లైనింగ్. ప్రతి విషయము కంప్లైంట్ చేస్తూ వచ్చినా క్షమించు ప్రభా. ప్లీజ్ ఫర్గివ్ మీ. దిస్ మార్నింగ్, దిస్ ఆఫ్టర్నూన్, గాడ్ విల్ బ్లెస్ యూ వండర్ఫుల్లీ. హీ విల్ కమ్ ఇన్ టు యువర్ హార్ట్. నీ హృదయంలో నిజమైన ఆనందాన్ని ఇస్తాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఈ లాస్ట్ సండే దేవుడిని నా ఆశీర్వదిస్తాడు. Father, we thank you for this time that you have given to us. Thank you, Lord, for this blessed privilege that we are kept alive to thank you, to praise you, to worship you, Lord. We are so thankful to thee for all thy goodness beyond measure. Lord, we are so thankful to thee that there is war, there is famine, there is death. Lord, there was corona, there were accidents. Lord, there were people who could not be clothed. There were people who were sleeping on the streets. There were people who had to wait for food. Don't know when food will come. Lord, in such a pathetic world,
Thy love has never failed towards every child. Thy faithfulness is so great. You are such a merciful God. Truly the memory verse this morning we have read Psalms 136 and verse 1. Oh, give thanks unto the Lord, for His good, for His mercy endures forever. Thank you, Lord, for such a good God you are. Faithfully provided all things for your children. So we bless you, we praise you, we magnify you, Lord. We are thankful to thee, Lord, at the end of this year, for all thy mercies towards thy children, in marvelously bestowing thy favor upon every one of them. Lord, so help our children to be grateful for everything that you have given to them. There are many children who keep constantly complaining, but this morning there are many children who have asked forgiveness. Lord, you have touched their lives. I do pray, dear Lord, that every child may truly come to the cross where you have given your life for them. There are many children who have come to the Lord Jesus this morning to receive thee as the personal Savior. Do a deep and strong work in their heart, Lord. Bless all our children. Make them useful vessels for thy glory. Help them to be thankful for all things that they have. So, blessed Lord, we are thankful to thee for all these 52 Sundays of Sunday school that we could have, Lord. Even though because of Corona for a few Sundays we could not have the Sunday school, but thank you for the provision of the online Sunday school. In due time, open a way that wherein we can physically gather and worship together as your children. Thank you for every child who could celebrate the birthday. Thank you for every child who could be healed of their diseases. Thank you for every child who suffered from fevers, but you have touched them and healed them, Lord. Thank you for all the children who could pay their school fees. Thank you, Lord, for all the children who could enjoy all the blessings of God, the food, the clothing, the shelter, every blessing so generously you have given to them. Father, we worship you and thank you for all your blessings. Help that all of us enter into the new year of the Sunday school into 2021 by your grace. So thank you for all our Sunday school teachers who have labored, who have been so faithfully ministering the word of God in the house of God for the children of God and bringing many souls to the Lord Jesus. Bless every teacher. Bless our teachers who have lost their dear ones because of Corona. Oh Lord, comfort their families, Lord, at the end of the year and give them thy grace. Lord, we are thankful to thee at the end of the year and giving you all the honor, all praise. Also thank you for our dear brothers who have labored to deliver this online program constantly. Reward them, Lord, who have taken constant efforts, Lord. Thank you for the good spirit given to them. Thank you for our Sunday school teachers who could sing the songs. Thank you for our, Lord, Sunday school brothers who could play the music. Thank you for this wonderful provision of Sunday school. With thankful hearts, we exalt you and we praise you. And according to Ephesians 3:20, that was given to us far more, exceedingly, abundantly, above all that we could ever ask or we think. Thank you for every promise this morning you have given to us, which has fulfilled so faithfully, according to Joshua 22:45. Exalting thy great name, remembering thy faithfulness and Lord, thy love for every child. We pray this prayer of thanksgiving in Jesus' precious name. Amen. Now unto whom is able to keep us from falling and present us faultless before the throne of his glory with exceeding joy, unto the only wise God our Savior, be glory, honor, power, dominion, both now and forevermore. Amen. So children, God bless you all. So don't forget to read your Bible. Don't forget to pray every day. So థ్యాంక్ఫుల్నెస్ తోటి కొత్త సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రేజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.